అన్నా, ఒక పని చేద్దాం. పోటీలు పెట్టి ఈ ఊరి వాళ్ళందరినీ తరిమి కొడదాం. పోటీల్లో మన వాళ్ళు 6 తేరి ఉన్నారు. తప్పకుండా మనమే గెలుస్తామన్నా. తోక ముడిచి వెళ్ళిపోతారు. నువ్వు సయ్యను. సరే రఘునందన్ గారు, గుళ్ళో కళ్యాణం ఉంది, గొడవలు వద్దంటున్నారు కాబట్టి 2 ఊర్ల మధ్య పోటీలు పెట్టుకుందాం. ఎవరు గెలిస్తే వాళ్లే గోదా కళ్యాణం జరిపిస్తారు. వాళ్లే గుడి నిర్వహణ కూడా చూసుకుంటారు. ఏమంటారు? మావి గారు, పోటీ పడ్డానికి మనం రెడీ. అవును నాన్న, ఒప్పుకోండి. చెప్పవయ్యా పెద్ద మనిషి, భయపడుతున్నావా? ఎందుకైనా మంచిది పోటీ ఏంటో తెలుసుకుని అప్పుడు రెడీ అని చెప్పండి. పోటీ ఏంటో చెప్పండి. కర్రసాములో మా ఊరి వాళ్ళతో పోటీ పడి గెలవాలి. చేతి పట్టుతో మీరు మేము తేల్చుకుందాం. అన్నా, కర్ర సామానేసరికి మొహాలు మాడిపోయాయన్నా. పాపం లేడీస్ పోటీలు కూడా ఒకటి పెట్టన్నా. మాకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మా ఊరి అమ్మాయిలతో ముగ్గుల పోటీలో గెలవాలి. ఈ 3 ఏ 2 గెలిచినా వారే విజేతలు. ఏమండి, మీరు కరసాంకు రెడీయా? అమ్మో, నా వల్ల కాదు. అమ్మో, ఆ పోటీకి నా వుడ్ బి ప్రసాద్ రెడీ. నో నాకు ఆ పోటీ గురించి అస్సలు తెలీదు. నా కోసం ఏదైనా చేస్తానన్నా